ఒక చేంజ్ అనిపించింది మనకి పవర్ ప్లేలో. ఏదైతే రన్ లీకింగ్ అవుతున్నాయని ముందు మాట్లాడుకున్నామో 2 మ్యాచెస్ ముందు, ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ ఇంకా మొహమ్మద్ షమి బౌలింగ్ అటాక్ చేస్తున్నారో పవర్ ప్లేలో ఒక చేంజ్ అనిపించింది. దే ఆర్ టేకింగ్ ద వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే, ఎకనామికల్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 2 మ్యాచెస్ కంపేర్ చేస్తే ఆ పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ 100% ఇంప్రూవ్ అయింది కంపేరింగ్ టు ప్రీవియస్ 3 మ్యాచెస్. కాకపోతే వాళ్ళ ఇద్దరు తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్లో బౌలర్స్ ఎవరు అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్ లాగా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో వీ ట్రైడ్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్, లైక్ హర్షల్ పటేల్ని ట్రై చేసినాము నిన్నటి మ్యాచ్ కాకుండా ఫస్ట్ 4 మ్యాచెస్, సిమర్జిత్ సింగ్ని ట్రై చేసినాము, అండ్ జేడీని లాస్ట్ మ్యాచ్ తీసుకొచ్చినాము. అండ్ జీసన్ అన్సారీ ఈజ్ అబ్సల్యూట్లీ డెలివరింగ్ 4 overs వాట్ హీ క్యాన్ డూ. సో ఇక్కడ మనకి టీం కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. నాకు యాజ్ ఎ ఫ్యాన్గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెగా ఆక్షన్ తర్వాత, అది కూడా మెగా ఆక్షన్లో డిసడ్వాంటేజ్గా ఉన్న టీము ఇప్పుడు అడ్వాంటేజ్గా మారాలంటే 100% టైం పడుతుంది. కానీ లాస్ట్ మ్యాచ్ తర్వాత నేను ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా, మన ఓపెనింగ్ బౌలింగ్ పేరు అయితే సెట్ అయిపోయింది. మొహమ్మద్ షమి అండ్ ప్యాట్ కమిన్స్ దే విల్ బౌల్ ఫస్ట్ 4 overs, కావాలంటే 5th over కూడా షమి వేసి ఎకనామికల్లీ అండ్ 100% వికెట్ టేకింగ్ డెలివరీతో 100% సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకు వెళ్తుంది. అండ్ ఆ 6th over ఎవరు వేస్తారు అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. లాస్ట్ మ్యాచ్లో 6th over సిమర్జిత్ సింగ్కి ఇవ్వడం ఒక డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు చేతిలో కంట్రోల్ ఉన్న మ్యాచ్ సిమర్జిత్ సింగ్ 20 runs ఇవ్వడం ఆ ఓవర్ టోటల్ మూమెంటమ్ని మార్చేసింది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే, మనం స్టార్టింగ్ ఫస్ట్ 3 మ్యాచెస్ పవర్ ప్లేలో బౌలింగ్ ఏం వేయలే. దాని తర్వాత మన తప్పుని మనం తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే షమి ఇంకా ప్యాట్ కమిన్స్ ఓపెన్ అప్ చేయడం స్టార్ట్ చేసినారో బౌలింగ్ అటాక్ని, అప్పటి నుంచి ప్రతి పవర్ ప్లేలో 2 wickets ఇస్తున్నారు అండ్ ఎకనామీ less than 6 ఉంటుంది. సో వీ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ నెంబర్ 6 బౌలర్ ఎవరు అనేది. ఎందుకంటే జీసన్ అన్సారీని కూడా వేపించవచ్చు 6th over. ఎందుకంటే ఒకప్పుడు రషీద్ ఖాన్ వేస్తుండే మనకి 6th over సన్ రైజర్స్ హైదరాబాద్కి. జీసన్ అన్సారీని కూడా మనము అబ్సల్యూట్ రీప్లేస్మెంట్ ఆఫ్ రషీద్ ఖాన్ అనుకుని లాంగ్ టర్మ్గా పెట్టుకుందాం అని అయితే నాకు అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్గా. సో 100% జీసన్ అన్సారీని పవర్ ప్లేలోకి తీసుకురావచ్చు టు రెస్ట్రిక్ట్ ద రన్స్. ఒక లెగ్ స్పిన్నర్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే అటాకింగ్ కూడా తక్కువ ఉంటుంది అండ్ యాజ్ పర్ ద కండిషన్స్. సో అట్లా చేయొచ్చు. కానీ సిమర్జిత్ సింగ్ని పిచ్ని చూసుకొని ఇంకా సిమర్జిత్ సింగ్కి కొంచెం కూర్చోబెట్టి, ఎందుకంటే మన పేస్ బౌలింగ్ జేడీ ఎలా అయితే నిన్న మ్యాచ్లో పర్ఫామ్ చేసినాడో, జేదో ఉన్నట్టు హీ గేవ్ ఏ గుడ్ డీసెంట్ బౌలింగ్ వేసినాడు. సో అండ్ కమింగ్ బ్యాక్ టు ది డెత్ ఓవర్స్, ఐ థింక్ డెత్ ఓవర్స్లో మనకి జేడీ వుడ్ బీ ద పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని కాదు, జేడీని తీసుకొచ్చింది కూడా మెయిన్గా డెత్ ఓవర్స్లో యార్కర్స్ చేయించడానికే. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా బౌలింగ్లో కూడా ఫామ్లోకి వచ్చేసినాడు. సో మన బౌలింగ్ ఏదైతే అందరూ మెయిన్ కన్సర్న్ ఏదైతే ఉంది మన బౌలింగ్ గురించి, ఇంకా నో వరీస్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 మ్యాచెస్లో మనం ఎన్ని నెగిటివ్స్ కావాలని చూస్తూ వచ్చినాం. అండ్ ఆ రిప్లేస్మెంట్స్ కూడా క్యాప్టెన్ అండ్ డానియల్ విటరీ దాని మీద వర్క్ చేస్తున్నట్టు కూడా మనకు తెలిసిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్లో చూడొచ్చు, స్పిన్నర్ ఆడమ్ జాంపా వచ్చినారు అండ్ దాంతోపాటు సిమర్జిత్ సింగ్ ఓపెన్ చేసినాడు బౌలింగ్ అటాక్ విత్ షమి. అది ఫస్ట్ 2 మ్యాచెస్ వర్కౌట్ కాకపోతే ఇమీడియట్గా చేంజ్ చేసినారు.